కావేరి కేసుని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు ఏసీపీ విజయ్. ఉష కాదు కావేరి అని నిరూపించడానికి చాలా గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే స్కూల్‌కి వెళ్ళి కావేరి గురించి మాట్లాడదామని ప్రిన్సిపల్‌ని కలవాలని అనుకుంటాడు. అయితే స్కూల్‌కి ఎంటర్ అవ్వగానే కావేరి ఎదురవుతుందనమాట. మనమిద్దరం ఒక చిన్నపాటి పందెం పెట్టుకుందామా? అది కూడా రన్నింగ్ రేస్‌లో అంటూ ఏసీపీ విజయ్ కావేరితో మాట్లాడతాడు. ఖచ్చితంగా ఈ రేస్‌లో నువ్వు ఓడిపోతావు అని ఏసీపీ విజయ్ అంటే, లేదు నేను గెలుస్తాను అన్నట్టు కావేరి చెప్తుంది. అయితే ఇద్దరికి రన్నింగ్ రేస్ అయితే ఏర్పాటు చేస్తారు. కావేరి గెలుస్తుంది. ఏసీపీ విజయ్ ఓడిపోతాడనమాట. అయితే ఈ స్పందన వచ్చి, ఏంటి సార్ మనకు ట్రైనింగ్ అప్పుడు ఇవన్నీ ఉంటాయి గదా! 200 మీటర్స్ కూడా మీరు గెలవలేకపోయారు అంటే, ఒక్కొక్కసారి పోలీస్ ఆఫీసర్‌గా గెలవడం కన్నా విజయ్‌గా గెలవడంలోనే చాలా హ్యాపీనెస్ ఉంది అంటూ చెప్తాడనమాట. అంటే ఇండైరెక్ట్‌గానే కావేరికి హెల్ప్ చేయాలన్న ఆలోచన ఏసీపీ విజయ్‌కి ఉంది. ఎందుకంటే కావేరి తప్పు చేయలేదు అని తన మనసుకు అనిపిస్తుందనమాట. ఏదో బలమైన కారణాల వల్లే తను జైలుకి వెళ్ళింది అనైతే అర్థం చేసుకుంటాడు. ఇక కావేరి గెలిచింది కదా! చిన్ని ఆనందం అంతా ఇంత కాదనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి కంగ్రాట్స్ టీచరమ్మా అని కౌగిలించుకొని చెప్తూ ఉంటుంది. అయితే ఇంకా కావేరినే చూస్తూ ఉంటాడనమాట ఏసీపీ విజయ్. అసలు ఏమనుకోవాలి, కావేరినా, ఉషనా? పీటీ టీచర్ లానే ఉంది ఈమె ప్రవర్తన అంతా అని. పీటీ టీచర్లకి కొంచెం ఈ రన్నింగ్ రేస్ కానీ ఇవన్నీ స్పోర్ట్స్ బాగా ఉంటాయి కదా! అయితే ఇంక ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తారు. మీరు ఎలా సెలెక్ట్ చేశారు? ఆమె చాలా మల్టీ టాలెంటెడ్ లాగా ఉంది. చాలా టాలెంటెడ్‌గా ఉన్నారు కదా! డెహ్రాడూన్ నుంచి ఇక్కడికొస్తే మీరు ఎలా చేశారు అంటే, ప్రిన్సిపాల్ నుండి ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారానే తీసుకున్నామన్నట్టు చెప్తారనమాట. రికమెండేషన్ అన్నట్టు నాకనిపిస్తుందని ఏసీపీ విజయ్ చెప్తే, లేదు అన్నట్టు చెప్తాడు. అయితే రివాల్వర్ పక్కన పెట్టి ఇప్పుడు చెప్పండి, రేపొక రోజు ఉష కాదు కావేరి అని తెలిస్తే, కావేరికి మీరు హెల్ప్ చేశారని తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు కావేరి కూడా అక్కడికి వెళ్ళుంటుంది. ఒక్కసారిగా ఆ ప్రిన్సిపల్ భయపడిపోతుంది. రివాల్వరు వీళ్ళు పీటీ టీచర్ కాదు పోలీసు, ఏం చెప్తే ఏమవుతుందో అన్నట్టుగా ఆ టీచర్ కంగారు పడుతూ ఉంటే, ఆమె కంగారుని అబ్జర్వ్ చేస్తాడనమాట. ఖచ్చితంగా కావేరి విషయంలో వీళ్ళకి ఏదో సంబంధం ఉంది. అదేంటో కనుక్కోవాలని, ఇంకెక్కువగా ఆమెను ఇబ్బంది పెట్టకూడదని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కావేరి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. అలాగే నేను ఉష కాదు అని ప్రూవ్ చేయడం కోసం విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాడు. ఏం చేయాలి అని శ్రేయవ్రేష్‌కి ఫోన్ చేద్దామనైతే కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.